అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పలువురు సెలబ్రిటీలపై కేసులు పెట్టేందుకు రెడీ అయింది. మార్ఫింగ్ ఫోటోలు, ఏఐ ఆధారిత టెక్నాలజీతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్లు నరికివేతపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారికి నోటీసులు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. భూ వివాదంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదని ప్రభుత్వం తెలిపింది. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై తప్పుడు ప్రచారం చేసిన ప్రముఖులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్, కొణతం దిలీప్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ధ్రువ్ ఠారీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, రవీనా టాండన్, జాన్ అబ్రహాం, దియా మిర్జా మరికొందరు ప్రముఖులను విచారించాలని రేవంత్ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఫేక్ వీడియో, ఫారెస్ట్ తగలబెట్టిన వీడియోలపై ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. హెచ్సియు భూముల్లో అడవి కూల్చివేత, వన్యప్రాణులపై సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు వైరల్ చేశారంటూ బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందించారు. ఏఐ ఉపయోగించి తప్పుడు పోస్టులు పెట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు. 2025 ఏప్రిల్ 9, 10, 11న గచ్చిబౌలి పిఎస్ కు పిలిపించి విచారించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో 400 ఎకరాల భూమిపై ఏర్పడిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. వర్సిటీ భూములు అమ్మకంపై సెంట్రల్ వర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ విద్యార్థుల ఆందోళనకు మద్దతిచ్చాయి. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో పెద్ద దుమారానికి దారితీసింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఈ ఇష్యూలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. సామాజిక మాధ్యమాల్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఫేక్ వీడియోలతో ప్రజలు తప్పుదో పట్టించారనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తప్పుడు మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేసిన వారిపై కేసులు పెట్టేందుకు రెడీ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.